వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. సో ఈరోజు దసరా ముందు రోజు అనమాట. బట్ ఇక్కడ నేను తెలంగాణలో ఉన్నా, హైదరాబాద్లో ఉన్నా. మీకు ఆల్రెడీ బ్యాక్గ్రౌండ్ నాయిస్ వినిపిస్తుంది కదా, బతుకమ్మ చేస్తున్నారు. సో అక్కడికైతే వెళ్తున్నా. యాక్చువల్లీ రేపు పూజకు కావాల్సిన థింగ్స్ కోసం వెళ్తున్నాను. బట్ ఇక్కడ ఒక గ్రౌండ్లో, పెద్ద గ్రౌండ్లో బతుకమ్మ అయితే జరుగుతుంది. అది కూడా చూపిస్తాను. సో అక్కడైతే ఒక గ్రౌండ్ ఉంది, అక్కడ జరుగుతుంది బతుకమ్మ. వెళ్దాం. లాస్ట్ ఇయర్ కూడా చూశాను, బట్ దసరా ముందు రోజు చేయడం అయితే చూడలేదు. ఇంత ఎక్కువ మంది అయితే అస్సలు చూడలేదు అనమాట. ఇప్పుడు ఎలాగో నార్మల్గా రెడీ అయ్యాను, వెళ్ళి చూద్దాం. యాక్చువల్లీ వాళ్ళు 6కి స్టార్ట్ చేశారు, బట్ నేను క్లీనింగ్ ప్రాసెస్లో ఉన్నాను అనమాట. రేపు పూజకి మొత్తం ఇల్లంతా క్లీన్ చేసుకున్నాను. అక్కడైతే పీట పెట్టి నేను దేవుణ్ణి పెడతాను. సో షాప్ నుండి కొబ్బరికాయ, అరటిపళ్ళు అండ్ అలానే ఘీ అండ్ మిల్క్ ప్యాకెట్ అయితే తెచ్చుకున్నా. యాక్చువల్లీ ఫ్లవర్స్ తెచ్చుకోవాలి. సో ఇంకా ఫ్లవర్స్ కూడా తెచ్చుకోవాలి, బట్ నాకైతే టైం కుదరలేదనమాట. ఇల్లు అంతా క్లీన్ చేసుకొని వెళ్ళేసరికి 8 అయింది. నేను బతుకమ్మ చూసుకుంటూ కూర్చుని పోయాను. లైక్ చాలా చాలా ఇష్టం అనమాట నాకు బతుకమ్మ చూడడము. నేను అలానే ఆడదాం అనుకున్నాను, బట్ నా అవుట్ఫిట్ నాకు అంతగా బాగానే ఉంది. బట్ స్టిల్ అందరూ శారీస్తో చేస్తున్నారు, అందుకే నేనైతే చేయలేదు. డ్రెస్తో కూడా చేసేవాళ్ళు చేస్తున్నారు, బట్ నాకు వెళ్ళాలనిపించలేదు. సో రేపటి నుంచి వీలైతే వెళ్తాను. ఇంకా ఈ రోజు నుంచి రేపటి నుంచి 9 days మనకు కూడా పండగ కాబట్టి మనం కూడా చాలా బాగా సెలబ్రేట్ చేసుకుందాం. ఇంకా ఏం చెప్పాలంటే, బతుకమ్మ ఆడుతున్నప్పుడు నాకు చాలా బాగా అనిపించింది. మన తెలంగాణలో ఇంత మంచి వైబ్ ఉందని నేను ఎప్పుడు చూడలేదు. ఇంత దగ్గరగా బతుకమ్మ చాలా మంది చేస్తున్నారనమాట. సో నాకు చాలా బాగా నచ్చింది. నెక్స్ట్ టైం వీలైతే నేను కూడా చేస్తాను పక్కా. రేపటి నుంచి ఒకవేళ ఆఫీస్ ఉంటుంది, వీకెండ్ అలా కుదిరితే వెళ్ళి చేస్తాను. నా వస్తువులన్నీ సమకూర్చుకుంటాను.
ఇంక ఇప్పుడైతే రేపటి నుంచి కావాల్సిన వస్తువులు ఉంటాయి కదా, అవన్నీ సర్ది పెట్టుకుంటున్నాను అనమాట. అండ్ ఇంకోటి ఏంటంటే ఇక్కడ బతుకమ్మ దగ్గర చాలా క్రౌడ్ ఉంది, కనిపించట్లేదు కానీ చాలామంది జనాలు ఉన్నారు. నాకైతే సఫకేషన్ వచ్చేసింది అనమాట. సో నేనైతే బయటకైతే వచ్చేసాను. లైక్ ఒక హాఫ్ అన్ అవర్ అయితే ఉన్నాను. నాకు కూడా ఆడాలి అనిపించింది, బట్ నేను అంత రెడీ అవ్వలేదు కాబట్టి నేనైతే ఆడలేదు. రేపటి నుంచి కంటిన్యూస్గా 9 days నేను వ్లాగ్ అయితే చేస్తాను. ఇది మాత్రం పక్కా అనమాట, మ్యాండేటరీ వ్లాగ్స్. అండ్ మైక్ ఎక్కడో పెట్టేశాను, గుర్తు రావట్లేదు. ఇంకా ఆల్రెడీ ఆల్మోస్ట్ టైం 9-9:30 అయిపోతుంది. త్వరగా పడుకోవాలి, రేపు త్వరగా లేవాలి కాబట్టి. సో ఈ వ్లాగ్ అయితే ఇలా ఎండ్ చేస్తున్నాను. అందరికీ బతుకమ్మ నచ్చింది అని అనుకుంటున్నాను. మన తెలంగాణ బతుకమ్మ కదా, మనందరికీ నచ్చుతుంది. నెక్స్ట్ వ్లాగ్లో మళ్ళీ కలుసుకుందాం. టిల్ దెన్ టేక్ కేర్, బాయ్ గైస్.